ఒకేసారి 126 గొర్రెలట. ఒరి యొక్క అట్లా కారు బస్సు అంబులెన్స్ లోను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. ఇగో బైక్ మీద 126 గొర్రెలు తీసుకుపోయారట. కేసీఆర్ మాయాజాలం లెక్క. జీవాలను కొనకుండానే కొన్నట్టు చూపిన వైనం. చనిపోయిన వారికి పంపిణీ చేసినట్టు నమోదు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాగు 7 జిల్లాల్లో పథకంపై విచారణ. 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా. గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్లు గోల్మాలైనవి. డబుల్ గోల్మాల్. ఇగో చూసుకో. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అమల్లో అవకతవకలు. లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలం. దారి మళ్లిన కేంద్రం నిధులు డిజైన్ లో మార్పుతో. చూసుకో. గొర్రెల రవాణాకు ఉపయోగించిన నకిలీ వాహనాలటిగో అంబులెన్స్ల, ఇండికా కార్ల, ఆటోల, బైక్ మీద ఈ బండి మీద 126 గొర్రెలు తీసుకుపోయినట్టు ఈ బండి మీద. కాగు రిపోర్ట్ లో బయట పడ్డది కేసీఆర్ కథ. ఈ దొంగ పేర్లు పెట్టి గొల్ల కుర్మలకు రావాల్సినటువంటి గొర్రెలను దొంగతనంగా దారి మళ్లించి ఎత్తుకపోయిండు కేసీఆర్. ఈ పైసలన్నీ అవే. అందుకే మనిషి చింపుతున్నాడు, తీసి కాలబెడుతున్నారట. ఎవరు కొన్ని ఆఫీసుల రికార్డులు అలగబడుతున్నాయి. ఈ రికార్డులు అవే. తలసాని సీనన్న వాళ్ళ ఓఎస్డి. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో జీవాన్నో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటిని తీసుకెళ్లగలుగుతాం? 1, 2 కన్నా ఎక్కువ తీసుకెళ్లడం సాధ్యం కాదన్న విషయం అందరికి తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్ పై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్టు రికార్డుల్లో చూపారు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్టు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు కాగ్ నిగ్గు తేల్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కాగు విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. చూసుకో. ఇగో ఇది మన కేసీఆర్ మాయాజాలం. ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకొని నేను పేదోళ్ళకని చెప్తున్నాను. ఒకటేసారి మళ్ళా ఒకటి తీసుకోవాలి.